అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? గియాల మీకోసం మళ్ళీ మంచి ముచ్చటతో మీ ముందుకు వచ్చినోళ్ళ. ఇంతకు గదేం ముచ్చట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. గీ మధ్యలో ఆదివాసీ హెయిర్ ఆయిల్ వీడియోలు సోషల్ మీడియాలో గట్లనే ఇన్స్టాగ్రామ్లో తెగ చక్కర్లు కొడతానే కదా ఉల్లా. వాటి ధర కూడా ఎక్కువనే ఉన్నదోళ్ళ. వీటి వల్ల జుట్టు రాలడం ఆగిపోయి వెంట్రుకలు పొడుగ్గా పెరుగుతాయని చెప్తాళ్ళు. చుండ్రును కూడా తగ్గిస్తాయని అంటాళ్ళు. ఆదివాసీ నూనెకు అంత శక్తి ఎట్లత్తది మరి? వాటిలో ఏం కలుపుతారో చెప్తుల్లా. జుట్టు రాలే సమస్యతోని బాధపడేటోళ్ళు ఎక్కువే ఉన్నారోళ్ళ. అట్లనే జుట్టు పొడవుగా పెరగనని కూడా కోరుకుంటారు. ఈ మధ్యన ఆదివాసీ నూనెల ప్రకటనలు ఎక్కువగా అనత్తానాయి. ఆ నూనెలు రాయడం వల్ల జుట్టు పొడవుగా పెరుగుతుంది, సుండ్రు కూడా పోతుందని, జుట్టు రావడం ఆగిపోతుందని ఆదివాసీ హెయిర్ ఆయిల్ తయారు చేసిన అన్నలక్కలు చెప్తాళ్ళు. ఈ ట్రైబల్ హెయిర్ ఆయిల్ ఈ రోజులలో బాగా వైరల్ అవుతుందోళ్ళ. అయితే వీటిని వాడచ్చా లేదా అనే సందేహం ఎక్కువ మందికి ఉన్నది. ఆదివాసీ హెయిర్ ఆయిల్ నూనెలా ఎట్లాంటి పదార్థాలు వాడడం వల్ల గా నూనెకు ఎక్కువ శక్తి వస్తుందో తెలుసుకునేందుకు కూడా బగ్గనే ఆసక్తి చూపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారోళ్ళ. గా నూనెలా కొన్ని ఆయుర్వేద మూలికలను వాడుంటే ఖచ్చితంగా గా నూనె జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది అటుల్లా. కాబట్టి కిందిచ్చే ఆయుర్వేద మూలికలు ఆదివాసీ నూనెలా వాడితే మీకు గా నూనె ఉపయోగపడుతుందిల్లా. సహజ సిద్ధమైన ఆయుర్వేద మూలికలను ట్రైబల్ హెయిర్ ఆయిల్ తయారులో ఉపయోగిస్తారటుల్లా. వాటిలో ముఖ్యమైనవి బ్రాహ్మి, ఉసిరి, కడుపట్టి, మెంతాయ, లవంచ, కలబంద, మాందార పువ్వు, భృంగరాజు, కొబ్బరి నూనె, ఆముదం నూనె, బాదం నూనె, ఉసిరి, రత్నజోతు, ఉల్లిపాయ, మెంతులు, కాస్కస్, జటామన్సి, కరివేపాకు. గివ్వే కాకుండా ఇంకా బగ్గనే మూలికలు నూనెలో కలుపుతారని అంటాళ్ళుల్లా. వీటన్నింటిని కలిపి చేసే ఆదివాసీ ఆయిల్ జుట్టును నిజంగానికే మేలు చేస్తుందటుల్లా. బ్రాహ్మి, భృంగరాజు వంటి మూలికలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. కేవలం బ్రాహ్మిన్ జుట్టుకు అప్లై చేసిన చాలటుల్లా జుట్టు రాలిపోయే సమస్య తొలగిపోతుందట. అట్లనే జుట్టు చిట్టిపోవడం వంటి సమస్యలు కూడా పోతాయి అటుల్లా. గంతేకాదు జుట్టు పెరుగుదల కూడా పెరుగుతుందట. అదేవిధంగా భృంగరాజు, ఉసిరి జుట్టుకు ప్రభావితమైన మూలికలతో పరిగణిస్తారటుల్లా. వీటన్నిటిని బాదం, కొబ్బరి వంటి నూనెలతో కలిపి తలకు వట్టిస్తే చాలా మంచిగా పనిచేసే అవకాశం ఉన్నదటుల్లా. జుట్టు సమస్యలు వేధిస్తుంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ను కొనాల్సిన అవసరం లేదని కొందరు అంటాళ్ళుల్లా. మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో మూలికలను వేసి బాగా మరగబెట్టి చల్లార్చుకొని రాసుకున్న మంచి ఫలితం ఉంటుందట అని ఇంకొందరు అంటాళ్ళు. కేవలం నూనెలతోనే మాత్రమే కాదు, ఉసిరి, కరివేపాకులు ఆహారంలో బాగా తీసుకునేటట్టు చూసుకుంటే బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు వంటివి ప్రతిరోజు గుప్పెడు తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఇవి మీ జుట్టును, చర్మాన్ని కూడా మెరిపిస్తాయటుల్లా. అట్లనే నీటిని కూడా అధికంగా తాగన్నట. గప్పుడు మంచిగా హెయిర్ పెరుగుతుందని కొందరు డాక్టర్లు చెప్తాళ్ళుల్లా. ఇక నేనైతే ఇప్పుడు ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నుల్లా. ఇదైతే గిట్లా వచ్చింది. ఈ పైన పచ్చమూత ఉంటే మాత్రమే అది ఒరిజినల్ అటుల్లా. ఇక ఆన్లైన్లో మోసవర్లు బాగానే ఉన్నారు కాబట్టి కల్తీ నూనె వేసి అమ్ముతాళ్ళటుల్లా. జర ఆర్డర్ పెట్టుకునేటప్పుడు అయితే పైలంగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను గీ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకున్నా. ఇక గీ ఆయిల్ పెట్టుకున్నాక లేని జుట్టు వస్తుందా, ఉన్న జుట్టు ఊడుతుందా చూడాలి. ఇక మీరు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కమెంట్ చెయ్యిర్రి. అట్లనే ఆయిల్ పెట్టుకున్నాక రిజల్ట్ ఏమొచ్చిందో కూడా కమెంట్ చెయ్యిర్రి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటాం మళ్ళీ.